పదవులు, ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి అదేవిధంగా దేవాలయాల చైర్మన్ల పదవులను భర్తీ చేయాలని చెప్పేసి దసరా నాటికి భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. దసరా అంటే చాలా తక్కువ టైమే ఇంకా. సో కాబట్టి మరి ఈ లోపే మరి దేవాలయాల చైర్మన్ అంటే ప్రధానంగా వినిపించే పేరు దుర్గమ్మ టెంపుల్, విజయవాడ దుర్గమ్మ గుడి చైర్మన్ పదవిని సంవత్సరంన్నరైనా ఇంకా భర్తీ చేయలేదు. సో అక్కడ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, చేయాల్సినటువంటి అంశాలు. సో సరే, కార్పొరేషన్లు అంటే కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి ఆల్రెడీ చైర్మన్లు నియమించారు, మరి కొంతమంది నియమించే అవకాశం ఉంది. సో మరి ఇప్పుడు ఈ దేవాలయాలకు సంబంధించి కూడా చైర్మన్లు నియమిస్తారు దసరా నాటికి అంటున్నారు. అంటే నియమిస్తుందంటారా ప్రభుత్వం? మళ్ళీ ఇంకేమైనా డిలే అవుతుంది? అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, గతంలో మాట్లాడుకున్నాం, 2 నెలల ముందు 3 నెలల ముందు కూడా మనం మాట్లాడుకున్న క్రమంలో ఒక వారంలో 10 రోజుల్లో ఈ యొక్క అన్ని దేవాలయాల కమిటీలు వేస్తారు, చైర్మన్లు నియమిస్తారని. సో ఈసారి నియమిస్తారని అనుకోవచ్చా సార్? అంటే దుర్గమ్మ గుడిది ఈసారి జరగకపోవచ్చు అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి దసరా నవరాత్రులు దగ్గరికి వచ్చేస్తున్నాయి. దీనికి నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 15 రోజులు 20 రోజులు టైం ఉంటుందండి. ఆ టైంలో వీళ్ళు సబ్మిట్ చేయాలి. ఇచ్చిన తర్వాత 15-20 రోజులు వాళ్ళ మీద ఎంక్వైరీలు చేయాలి. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళని అపాయింట్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో దాన్ని నేను అనుకోవటం టెంపరీ ఇది ఫెస్టివల్ కమిటీ వేయటమో ఏదో జరుగుతుంది నేను అనుకోవటం, అంతకంటే జరగడానికి అవకాశం లేకపోవచ్చండి. సో అయితే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది రవి గారు? మరి ఇలా అయితే అక్కడ నగరంలో అనేక సమస్యలు, అదేవిధంగా దుర్గమ్మ ఆలయానికి ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా డిలే అవుతున్నట్టు కదా. ఈ రోజు చాలా బడ్జెట్ కూడా ఉందండి, దానికి చాలా పనులు చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వచ్చినాయి అని విన్నాను నేను. మరి నాకు తెలిసి ఇదేదో దీనికి ఏదో తీసుకొచ్చారు అని కూడా. మరి అంటే పనులు అయితే జరుగుతున్నాయి. దానికి ఈవో ఉన్నాడు, పాలక మండలి లేకపోవడం అనేది, పాలక మండలి రావాలంటే కనుక నోటిఫికేషన్ ఇవ్వాలంటే దాని మీద ఇవన్నీ ఉంటాయి. ఆ కమిటీ వేయాలంటే దానికి ఫెస్టివల్ కి అయితే మనకి జరగదు. ఫెస్టివల్ కమిటీ అని సపరేట్ గా ఒకటి ఉంటుంది, ఆ కమిటీ వేస్తారు అనుకుంటున్నాను నేను. ఆ కమిటీ వేస్తే దాని మీద ఫెస్టివల్ కమిటీతో దసరా నవరాత్రులు నడిచిపోతాయండి. సో మీరు గతంలో చూస్తున్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలో కానీ, ఇలా తర్వాత మారిన ప్రభుత్వాలు కానీ, అంతకు ముందు ప్రభుత్వాలు కానీ, అంటే ఇంత లేట్ ప్రాసెస్ ఉండేదా, లేదా ఇప్పుడే లేట్ అయిందా, లేకపోతే ఎప్పుడు ఇదే విధంగా ఉండేదా సార్? అంటే ఇది మామూలుగానేనండి. ఇప్పుడు కొన్ని వివాదాలు ఉంటాయి అక్కడ. పార్టీ ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి, 3 అడుగుతారు మాకు కావాలి మాకు కావాలని. దాని మీద లేట్ ప్రాసెస్ అవ్వచ్చు, లేదు అక్కడ ఉన్న లోకల్ గా ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రాబ్లంల మూలాన అవ్వచ్చు, వాటి మూలాన కూడా జరగవచ్చు. లేదు ప్రభుత్వంలో కూడా ఎవరెవరిని వేయాలి, ఎట్లా వేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం కోసం కూడా అవ్వచ్చు. వాస్తవానికి అయితే పాలక మండలి నియమించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు అక్కడ ఖర్చులు పెడుతున్నారు. వాటికి మళ్ళీ అధికారులే కాకుండా పాలక మండలి కూడా ఉంటే కనుక దీనికి కూడా వాళ్ళందరూ ఉండట్టు ఉంటుంది. దాని మీద ఆ రకంగా కాకుండా వీళ్ళు ఏదో మరి డిలే చేస్తున్నారు. దాని మీద ఇంతకు ముందు వేసేయాలి అని ఇక్కడ ఏదో కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చినాయి. వాళ్ళందరూ మాకు కావాలని వివాదం కొంచెం జరుగుతుంది. దాని మూలన కొంచెం ఇబ్బంది జరగవచ్చండి. సో ఇకపోతే మరొక అంశం చూస్తే రవి గారు, నిన్న విజయవాడలో నారా లోకేష్ గారు, వంగవీటి రాధా గారు భేటీ, అంటే దాదాపు చాలా రోజుల తర్వాత అనుకుంటా. అంటే ఏం జరగబోతా ఉంది, ఆయనకి ఏదన్నా నా పదవికి సంబంధించి ఏదైనా కమిట్మెంట్ ఇచ్చారా? సో చాలా రోజుల నుంచి బెజవాడ వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయనకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి గతంలో. ఎందుకంటే ఆయన 2019 ఎన్నికలకు ముందు జాయిన్ అయ్యారు తెలుగుదేశంలో. సో ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవకాశాన్ని కల్పించలేదు. సో మీతో కూడా మంచి సన్నిహితంగా ఉంటారు ఆయన, మీరు కలిసి ప్రజారాజ్యంలో ట్రావెల్ చేశారు ఒకే పార్టీలో. సో మరి ఎందుకని లేట్ అవుతుంది అంటారు రవి గారు? రాజకీయంలో చెప్పలేము సార్. ఇప్పుడు వాళ్ళు వాస్తవానికి అయితే ఆయనకి ఆ రోజున ఏదో ఇద్దాం అనుకున్నారు, ఇచ్చేస్తారు, అయిపోయింది. ఈసారి ఎమ్మెల్సీ లిస్ట్ లో ఉన్నాడు ఆయనకే ఇస్తారు అని అనుకోవటం, ఆయనకి
ఆ ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు మరి సంవత్సరంన్నర అయింది. ఆ వచ్చిన లిస్ట్ లో వాళ్ళు ఏదో ఎస్సీలు బీసీలు అనుకుంటా వాళ్ళకి ఇచ్చాము వీళ్ళకి ఇచ్చాము మేము మావి అని మళ్ళీనేమో జనసేన వాళ్ళు మావి మేము ఇచ్చుకున్నామని, బీజేపీ వాళ్ళు మావి మేము ఇచ్చుకున్నాం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కదా అని అట్లా ఏదో వినికిడి వినపడుతున్నా కానీ మరి ఈయనకి ఇస్తారు ఇవ్వాలి అనుకుంటే కనుక ఇచ్చేసి ఉండేవారు. లేదు నెక్స్ట్ టైం అయ్యో ఎక్కువ మొత్తం అన్ని ఖాళీ అయిపోతున్నాయి ఇప్పుడే వస్తాయి అప్పుడు వాటిలో ఇచ్చి మరి ఆయన్ని దగ్గర చేర్చుకుంటామని ఇది కూడా బయట వినపడుతుంది. దాన్ని బట్టి మరి మనం ఏమనుకోవాలి, ఇస్తారా ఇవ్వరా? ఇవ్వాలని కోరుకుంటే ఎట్టా ఉంటుంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఇదేది పార్టీ మీటింగుల్లో వాటిల్లో కూడా ఆయనకి మరి ఆహ్వానాలు లేవని చెప్పుకోవడం కూడా జరిగింది. దాన్ని బట్టి మరి ఎందుకని ఆయన్ని మరి నిన్న కేకేసి మాట్లాడారు ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరికీ తెలియాలి. ఇంకా బయటికి ఎవరు మనం ఊహించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆయన మీద ఏమన్నా ఈ నాలుగు కోల్తాడని ఆయన కేకేసి జోగొట్టుకున్నారు, మరి ఎట్లా జరిగిందో తెలియదండి. అంటే మీరు మామూలుగా నిన్న డిస్కషన్ జరిగిందా, మీరు ఏమన్నా ఫోన్ లో మాట్లాడటం కానీ నేను జరగలేదా? లేదండి, మాట్లాడలేదండి, నేను ఆయనతో మాట్లాడలా. అయితే మీకేమనిపిస్తుంది సార్? మీరు ఎందుకంటే దాదాపు మీరు 20 years నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు, మీకేమనిపిస్తా ఉంది అంటే మీరు చాలా చూస్తుంటారు కదా, అంటే పార్టీలు నాయకుల్ని వాడుకుంటాయి, సో అవకాశం ఉంటే ఇస్తాయి అవకాశం లేకపోతే ఇవ్వవు, అంతేనా? అవసరం ఉంటేనే కదండి, లేకపోతే ఏముందండి. ఏ రోజుకి ఆ రోజు కొత్త వ్యక్తి వస్తాడు, ఆ కొత్త వ్యక్తిని వాడుకుంటారు. పాతాళ్ళు మాట అన్నాము అనేది మర్చిపోతారు. అందులో అది వాళ్ళకి అలవాటు సార్. దాని మీద మనం మాట్లాడేది ఏముందంటే వాళ్ళందరూ తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి ఏ రోజు కొత్తగా వచ్చిన ఆలోచనే ఆ రోజు పొద్దున్నే లేకగానే వచ్చే ఆలోచనకు విలువ ఎక్కువ ఉంటుంది. సో అంటే పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తా ఉంది ఎప్పటికప్పటికి, అంతే సహజం అది. సో ఎవరితో ఎక్కువ అవసరం ఉంది అనుకుంటే వారితో ముందుకు వెళ్తామన్నారు, అంతే. సో పాత వాళ్ళతో పెద్దగా మనకి అవసరం లేదు, వీళ్ళకన్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళతో ఎక్కువ ఉపయోగం ఉంది అనుకుంటే వాళ్ళతో సేల్ అవుతున్నారు రాజకీయంగా. డెఫినెట్ ఎవరైనా అంతే సార్. ఈ బాధ ఇట్లా రవి గారు ఇవన్నీ చూస్తామంటే మీకు ఈ రాజకీయాలు ఏంటి ఇట్లా మరి ఇంత కమర్షియల్ అయిపోయినాయి, ఇంత స్వార్థంతో నిండిపోయినాయి అని అలవాటు అయిపోయింది సార్. ఓకే, మరి అంతా అది అంతా పొల్యూషన్ అండి. ఏముందండి, ఇందాక మీరు చెప్పింది ఇంకోటి ఉంది విన్నాను, అది మాట్లాడవచ్చు సార్? ప్లీజ్ రవి గారు మాట్లాడండి. ఏమంటే ఒక్కొక్కడికి 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి హాస్పిటల్లో పారేసి ఏం చేద్దాం సార్? ఎందుకు సార్ 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్సులు కట్టడం? లేకపోతే వీళ్ళందరికీ అప్పుడు ఆరోగ్యశ్రీలు ఇచ్చారు, వీళ్ళందరూ రోగాలు ఉన్నాయా లేవా అని నిర్ధారణ చేసి సరైన పరిస్థితి వస్తుందా? హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ పెద్ద మాఫియా అయిపోయింది, వీడికి జబ్బు ఉందో లేదో తెలియదు, పోసేసి ఒక గీత తీసి పంపించి ఆ డబ్బులు వసూలు చేసేసుకుని లోపల వేసుకుంటారా? దీనికి సరైన నిర్ధారణ చేసే పరిస్థితి ఎట్లా వస్తుందండి? నేను చాలా చూశాను, హార్ట్ ప్రాబ్లము లేకపోతే సర్జరీ చేయాలి బైపాస్ చేయాలి అని తీసుకెళ్లి లోపల గీత తీసేసి రిబ్స్ కూడా కట్ చేయకుండా తీసుకొచ్చి, లేకపోతే రిబ్స్ కట్ చేసి ఆ పట్టిన వదిలేసి తీసుకొచ్చి డబ్బులు తీసేసుకొని లోపల వేసుకొని సర్జరీ చేసాము అని చెప్పి కుట్లేసి పంపించేసిన వాళ్ళని ఏం చేయాలండి? అంటే రేపు నుంచి ఎంతమందిని తీసుకెళ్ళి అట్టా చేస్తారు? జబ్బు ఉందో లేదో తెలీదు. ఈ చాలా జరుగుతున్నాయి కదండి. అసలు కాదండి, మా ప్రాంతం తీసుకున్నాం సార్, విజయవాడ టౌన్ తీసుకున్నాం. మా కృష్ణానది ఉందండి, కృష్ణానది మంచినీళ్లు బ్రహ్మాండం. మాకు మా చిన్నప్పుడైతే కొబ్బరి నీళ్ళు లాగా ఉండేవి శుభ్రంగా. అవును, మాకు అసలు కృష్ణానది నాగార్జున సాగర్ దిగువ నుంచి చుక్క నీళ్లు రాట్లా. కృష్ణానది నీళ్లు మాకు లేవు. హైదరాబాద్ లో వాన కురిస్తే ఆ మురుగంతా మా నెత్తి మీదే పడుతుంది. తెలంగాణ జిల్లాల్లో నల్గొండ జిల్లా ఉండి లేకపోతే వరంగల్ నుంచి కూడా మాకు మురికి ఇక్కడికే వస్తుంది. ఈ నీళ్లు తాగుతున్నాం. మాకు ఇక్కడ క్యాన్సర్ పర్సంటేజ్ బ్రహ్మాండంగా పెరిగింది సార్. అభివృద్ధి అంటే మాకు అదే. క్యాన్సర్ రోగులు బాగా పెరిగారు. వాటికి పనికొస్తే మీరు ఇచ్చే 25 లక్షలు అవి కూడా చాలవేమో మాకు ఇప్పుడు. అంటే సార్ ఇప్పుడు ప్రభుత్వం ఇందాక ఈరోజు కేబినెట్ నిర్ణయంలో వాళ్ళు ఏంటంటే రవి గారు ఇక్కడ ప్రధానంగా
1,63,00,000 కుటుంబాలకు ఆరోగ్య బీమా చేపించి వారికి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు వస్తే ఈ రోజు హాస్పిటల్లో పోతే 10 లక్షలు 20 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు పెట్టుకోలేక మధ్యతరగతి కుటుంబాలు వారు ప్రాణాలు వదలాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి వాళ్ళకి 25 లక్షల రూపాయల వరకు వారికి ఒక బీమా చేపిస్తే ఆ డబ్బులతోటి వాళ్ళకి వైద్యం చేయించవచ్చు అనేది కేబినెట్ నిర్ణయం. సార్ ఇది 1,25,00,000 మందికి 25 లక్షల కాడికి ఎన్ని లక్షల కోట్లు అవుతుంది సార్? ఎంత పర్సంటేజ్ మనం దానికి కట్టాలి? ఇందులో కట్టేది ఎంత పర్సెంట్, ఎవడికి ఎంత పర్సెంట్ వెళ్తుంది, ఎవడు అరగనయ్యి? అంటే దీనివల్ల యూజ్ ఉంటుంది అంటారా మీరు అనేది? 1,60,00,000 మందికి మీరు కడితే కనుక అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకే కడుతున్నట్టే కదండి? అవును, ఖచ్చితంగా. మరి అన్ని కుటుంబాలకి 1,25,00,000 రూపాయల కాడికి కట్టే కాడికి మీరు వేసే ట్యాక్సులు ఎట్లా వేస్తున్నారు, ఎవరెవరి దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారు? ఒక చిన్న ఇదండి, పెట్రోల్ ఉంది, 1 లీటర్ ఎంతకు వస్తుంది, దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఎంత తీసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత తీసుకుంటుంది, దాని మీద ఎంత ఆదాయం వస్తుంది, ఈ లెక్క ఇట్లా ప్రతి ఒక్కదాని మీద లెక్క తీస్తే ఆదాయం రాష్ట్ర గవర్నమెంట్ కి ఎంత ఉంది, వీళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నారో అభివృద్ధి ఎట్లా వస్తుంది సార్? ఆ చిన్నప్పుడు బెజవాడలో ఒక ఐటీఐ కాలేజీ, ఒక పాలిటెక్నిక్ కట్టారండి. అందులో చదువుకున్న పిల్లలందరూ ఆ రోజుల్లో అంటే మాకు పెద్దవాళ్ళు అండి, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ వైజాగ్ లో హార్బర్ లో అవనివ్వండి, లేకపోతే షిప్ యార్డ్ లో, మళ్ళీ లేకపోతే జిన్సీ ఫ్యాక్టరీ అవనివ్వండి, అటువంటి బోర్డు ఉండి వాటిల్లో ఉద్యోగాలు చేశారు. వాళ్ళందరూ చాలా మంది చీఫ్ ఇంజనీర్ల కింద రిటైర్ అయ్యారు. హైదరాబాద్ లో బోర్డు కంపెనీల్లో చేశారు. మరి వాళ్ళకి ఆ రోజున ఉద్యోగం చేస్తే చదువుకుంటే ఉద్యోగం అవకాశం ఉంది. ఇక్కడ చదువుకుంటే టెక్నాలజీ లేదు కదండి. ఏం చేయాలి? చదువుకున్న వాళ్ళందరూ మళ్ళీ గొడ్డ కాచుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది. ప్రభుత్వం కంపెనీలు తెచ్చే ప్రయత్నం మొదలు పెడుతుంది రవి గారు. ప్రభుత్వం ఇప్పుడు కంపెనీలు తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాల కల్పన వారు ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. చదువుకున్నాడు దగ్గర టెక్నాలజీ లేదండి. చదువుకున్నాడు దగ్గర టెక్నాలజీ లేదు కదా. చదువు మీరు చెప్పే చదువులో ఏముంది? మా బెజవాడ పోయిన సంవత్సరం మునిగిపోయింది సార్. ఆ నీళ్లు ఎటు నుంచి ఎటు వెళ్ళాలి? కాలువలు ఎటు తవ్వారు? గ్రావిటీ ఎటు ఉంది? లెవెల్స్ ఎటు వెళ్తున్నాయి? ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? కాలువలోకి వెళ్ళాలి. ఏ కాలువలోకి వెళ్ళాలి? ఎటో తొలిపాటు తొబ్బేసి డబ్బులు అక్కడ అన్ని అవజేసేసి ఆ నీళ్లు వెళ్ళిపోతే ఆ నీళ్లు వెళ్లకుండా అక్కడ నిలబడితే ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి అండి. మురుగు కాలువలు నడవు. సో ఇవన్నీ చేయాలంటారు ముందు అభివృద్ధి పనులు. వాస్తవం అవి చేసి మేము అంతా చేసాం, మా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు అనేది రావాలి. కానీ వీళ్ళకి రోగాలు రావాలి, రోగాలు వచ్చేస్తే మేము 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్లు కట్టామంటే సరిపోతుందా? రైట్, వస్తా మాట్లాడదాం సార్. కలుషితం లేని మాకు ఇవ్వండి మంచినీళ్ళు, కలుషితం లేని మంచినీళ్ళు ఇవ్వండి. ఓకే, 300 ఏమండి ఏంటి ఏమంటారు వాటర్ లో? మినరల్ వాటర్ కాదండి, మున్సిపల్ వాటర్ ఇచ్చేయి. మా గ్రౌండ్ కుళాయిలు ఇంటింటికి కుళాయిలు నీళ్లు తీసుకెళ్లి కడపలో ఇస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి మాకు 180 టీఎంసీలు రావాలా? చెయ్యండి, మాకు సుక్కలేవు. పట్టిసీమలో నీళ్లు ఇచ్చారంటారంటే పట్టిసీమ పూర్తిగా పోలవరం అయిపోతే మాకు పట్టిసీమ నుంచి సుక్క నీళ్లు రావు. బనకచర్ల పట్టుకెళ్తాను అంటున్నారు. 700 కిలోమీటర్లు ఎంతో ఎన్నో లక్షల కోట్లు పెట్టి